దానికి మనతో పాటు కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చ కొనసాగిద్దాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఏం చెప్తారు? మనం చూడొచ్చు భారతదేశం మొత్తం దిగ్భ్రాంతి చెందే విషయం, అట్లాగే ప్రపంచ దేశాలు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నటువంటి సంఘటన నిన్న జరిగింది. 44 మంది వీర మరణం పొందారు జవాన్లు. మంచు కొండల్లో నెత్తుటి ధార. ఏం చెప్తారు? నిజానికి అసలు ఈ మధ్యకాలంలో కావచ్చు, ఈ మోదీ గవర్నమెంట్ ఉన్న 5 సంవత్సరాల్లో ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున బాంబు దాడి జరగలేదు. సరే, అంటే ప్రధానంగా ఏంటంటే ఈ తీవ్రవాద సంస్థలు ఎప్పుడు ఏ సందర్భంలో ఎలాంటి దాడి చేస్తుందనేది పసిగట్టడం ప్రభుత్వాలకు కూడా కలిసినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అందులో ఇదొక సంఘటన అనుకోవాలి. మనం ఎంత ఇంటెలిజెన్స్ వ్యవహారం మనకు ఉన్నా కూడా ఒక్కోసారి సమాచారం తెలియనటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి ఇది ఒక సంఘటన అని అనుకోవాలి. అయితే నిన్న జరిగిన సంఘటనలో మాత్రం 44 మంది వీర జవాన్లు ఏదైతే అమరులయ్యారో వాళ్ళకి నిజంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించాల్సినటువంటి సందర్భం. నిజంగానే వారి కుటుంబాలందరికీ కూడా మనం సానుభూతి చెప్పాల్సినటువంటి అవసరం. దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కశ్మీర్లో ఈ రోజుకి వచ్చినటువంటి తీవ్రవాదం కాదు ఇది. గత 70 సంవత్సరాలుగా దేశ విభజన జరిగిన సందర్భం నుంచి ఇప్పటి వరకు ఒకసారి తగ్గుతూ ఒకసారి పెరుగుతూ, కానీ ఎప్పుడూ శాశ్వతంగా అది పరిష్కారం అయిపోతున్నటువంటి సమస్య కాదు. అంటే పరిష్కారం అనేది సమస్య కాదు. ఇక్కడ పక్క దేశం తీవ్రవాదాన్ని పెంచి పోషించడం, భారత్పైకి ఉసిగొల్పడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి సందర్భం. ఈ తీవ్రవాద సంస్థలు అన్నింటిలో కూడా ప్రధానంగా అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థగా జైషే మహమ్మద్ అనేది ఐడెంటిఫై అయింది మనకి కొద్ది దశాబ్దాల కాలంగా. దాని ప్రధాన నాయకుడు జైషే మహమ్మద్కు సంబంధించిన ప్రధాన నాయకుడు అజర్ మసూద్. అతన్ని నిజంగానే అంతర్జాతీయంగా కూడా ఒక తీవ్రవాదిగా గుర్తించడానికి అమెరికా గుర్తించింది, మిగతా అనేక దేశాలు కూడా గుర్తించినాయి. భారత్ వాదం తరఫే ప్రపంచంలో అనేక దేశాలు ఈ తీవ్రవాదం విషయంలో, జైషే మహమ్మద్ విషయంలో, దాని నాయకుడి విషయంలో భారతదేశానికి మద్దతుగా నిలబడ్డ దేశాలే ఎక్కువ ఉన్నాయి మనకు. అట్లనే ఐక్యరాజ్య సమితిలో ఏదైతే దీనిపైన తీవ్రవాద సంస్థను గుర్తించడం, దాని నాయకుడిని తీవ్రవాదిగా, ప్రమాదకరమైన తీవ్రవాదిగా గుర్తించాలనే తీర్మానానికి అనేక సందర్భాల్లో ఐక్యరాజ్య సమితిలో వస్తున్నా కూడా అమెరికా లాంటి అన్ని దేశాలు మద్దతు తెలుపుతున్నాయి తప్ప చైనా మాత్రం అడ్డుకుంటూ వస్తున్నది. ఇక్కడ సమస్య చైనాతోటే మనకు వస్తున్నది. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థ. దాంతో కశ్మీర్లో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి మనకి. ఇప్పటికి ఉన్న తీవ్రవాద సంస్థలు మిగతావి కూడా ఉన్నాయి. లష్కర్-ఏ తోయిబా లాంటి అనేక సంస్థలు ఉన్నాయి తీవ్రవాదం. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సంస్థగా మారింది. కానీ ఎక్కువగా దాడులు జరిపింది కూడా ఈ సంస్థనే. అంటే అప్పుడు పార్లమెంట్ మీద దాడి కావచ్చు, బాంబే బ్లాస్ట్ కావచ్చు, లేదంటే యూరిలో జరిగిన సంఘటన కావచ్చు, పఠాన్కోట్లో జరిగిన సంఘటన, ఇవన్నీ కూడా జైషే మహమ్మద్ అనే ఆర్గనైజేషన్ తోటి జరిగినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే జైషే మహమ్మద్ అనే సంస్థను అంతర్జాతీయంగా గుర్తించడంలో చైనా ఎప్పుడు మనకు కాలడ్డు పెడుతూ వస్తున్నారు. నిజంగానే అట్లా ఐడెంటిఫై చేయగలిగితే తీవ్రవాద సంస్థను, దాని నాయకుడిని ఐడెంటిఫై చేయాలి, చాలా మేరకు దాన్ని కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాలు, వాటి పరిణామాలు కూడా పాకిస్తాన్ మీద ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది, అతన్ని కట్టడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చైనా చేస్తున్న ఒక దుర్మార్గాన్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎలాగూ దయాదేశంగా అది ప్రోత్సహిస్తుంది, తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నది, దేశంపైకి ఉసిగొలుపుతున్నది. కానీ దాన్ని కాపాడుతూ, పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలను కాపాడుతూ వస్తున్నది ఎవరు అని అంటే డెఫినెట్లీ చైనానే. దానికి ఉండేటువంటి అంతర్జాతీయంగా ఉండే అమెరికాతో ఉన్నటువంటి ఆర్థిక పోటీ కావచ్చు, వాణిజ్య పోటీ కావచ్చు, వాటన్నిటి యొక్క అదేంది మన కసిని ఒక రకంగా చెప్పాలంటే ప్రాంతీయంగా మన దేశంపైనే అది చూపిస్తుందని చెప్పుకోవాలి. అది దుర్మార్గమైన చర్య. చైనా అది ఖండించాల్సింది. పాకిస్తాన్ కంటే ఎక్కువ ప్రమాదంగా మనకు ఎవరు తయారైనంటే ఇప్పుడు చైనానే తయారై. నిజంగానే అది మనకు సహకరించి ఉంటే ఈ తీవ్రవాదం విషయంలో అనేక సమస్యలు కశ్మీర్లో కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ చైనా ఎకనామిక్ కారిడార్ నిర్మాణం అవుతున్నది ఇప్పుడు. కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని దాని స్వప్రయోజనాల కోసం నిజంగానే కశ్మీర్లో ఆ తీవ్రవాదానికి పరోక్షంగా మద్దతు ఎవరు తెలుపుతున్నారని అనుకోవాలంటే రాజకీయంగా చైనానే చెప్పాలి. అంటే పారిశ్రామిక కారిడార్ ఏదైతే నిర్మిస్తున్నారో పాకిస్తాన్ చైనాకు సంబంధించి, అందుకోసమని పాకిస్తాన్కు సహకరిస్తుందా చైనా? డెఫినెట్లీ ఇప్పుడు పాకిస్తాన్ ప్రయోజనాలు, పాకిస్తాన్ ఉద్దేశాలను సమర్థించడమే దాని ఉద్దేశంగా పెట్టుకుంది. ఎందుకంటే దాని ప్రయోజనాలు నెరవేరాలని అనుకున్నప్పుడు డెఫినెట్లీ పాకిస్తాన్కు
మద్దతుగా నిలబడుతూ వస్తున్నది అంతర్జాతీయ స్థాయిలో. దీని తీవ్రవాద సంస్థలకు నిషేధం పెట్టాలని అనుకున్నప్పుడు ప్రతిసారి కాలడ్డు పెడుతూ వస్తున్నటువంటి దుష్పరిణామం చైనా చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఈ జైషే మహమ్మద్ అనే ఆర్గనైజేషన్ దాని లీడరు ఎవరైతే ఉన్నారో అతన్ని అంతర్జాతీయంగా మనం కట్టడి చేయగలిగేటువంటి ప్రయత్నం నిరంతరం భారతదేశం చేస్తున్నది. అది మొదటి నుంచి జరుగుతూ వస్తున్నటువంటి పరిణామం అయినా కానీ అంతర్జాతీయ స్థాయిలో మనకు కలిసి రాకపోవడమే ఇక్కడ చైనాతోటి వస్తున్నటువంటి ఇబ్బంది. ఒకవేళ చైనా కలిసి వచ్చుంటే కశ్మీర్లో మ్యాక్సిమంగా తీవ్రవాదాన్ని అరికట్టేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద ఆర్థిక ఆంక్షలు పెట్టడం కావచ్చు, అక్కడ ఉన్న ఆర్గనైజేషన్స్ నిషేధించడం కావచ్చు, వీటన్నిటి ప్రభావం పాకిస్తాన్ మీద ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం కోసం మనం నిరంతరం ఎంత ప్రయత్నం చేసినా పక్కకున్న చైనా దేశంతో మనకు రాజకీయంగా అంతర్జాతీయంగా వస్తున్నటువంటి ఇబ్బందుల వల్ల తీవ్రవాదాన్ని కట్టడి చేయడంలో కొంత మనం వైఫల్యం చెందుతున్నామని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు రోజు మనం వార్తల్లో చూస్తుంటాం, కశ్మీర్లో 2 ఉగ్రవాదులు హతం, ఒక సైనికుడి మరణం అని రోజు చదువుతుంటాం. అంటే రోజు అక్కడ మరణాలే తప్ప బతుకుతున్నది ఏం లేదు. అంటే నిజంగానే కశ్మీర్లో అటువంటి సమస్య ఉందా, అక్కడ ప్రజల్లో ఉందా అంటే అంతగా లేదు. అంటే ప్రోత్సాహం, బయటి నుంచి వస్తున్న ప్రోత్సాహం, ఈ రోజు ఉన్నటువంటి బయట నుంచి వాళ్ళకు వస్తున్నటువంటి ఆర్థిక సహాయాలతోటి కొందరు దారి తప్పిన వ్యక్తులు చేస్తున్న తీవ్రవాదం తప్ప నిజంగానే కశ్మీర్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇంత సీరియస్నెస్గా తీవ్రవాదం లేదంటే మాకు పక్క దేశం కావాల్సిందే, దానికోసం మేము తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తాము అనే పద్ధతి అక్కడ ప్రజల్లో ఏం లేదు. ప్రోత్సాహం పక్క దేశం నుంచి లభించడం వల్ల జరుగుతున్న దుస్సంఘటనలని చెప్పాలి. ఇప్పుడు మనం బుద్ధి చెప్పాల్సింది ఎవరికి అని అంటే పాకిస్తాన్కు, దానికి మద్దతు ఇస్తున్న చైనాకు మనం రాజకీయంగా అంతర్జాతీయంగా ఎంత బలంగా పనిచేయగలుగుతాం అనేదే ఇక్కడ ఆధారం అవుతుంది. ఆ దిశలో నిజంగానే నరేంద్ర మోడీ గారు చేయలేదంటే చాలా వరకు ప్రయత్నాలు చేశారు. యుఎన్లో కూడా అటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం నుంచి జరిగింది. కాకపోతే చైనా వల్ల అడ్డుపడుతున్నటువంటి సమస్య. ఇంకొకటి మనం చూడాల్సింది ఏంది ఇక్కడ పవన్ గారు, ఇది పెద్ద సంఘటన నిన్న జరిగింది, దాని ప్రతీకార చర్య కూడా ఉంటుందని హోంమంత్రి కూడా ప్రకటించినటువంటి సందర్భం. ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీ గారు కూడా ఎన్ఐఏ అధికారితో కూడా అక్కడ సమావేశమైనట్టుగా నిన్నటికి నిన్ననే, అంటే మన జాతీయ భద్రతా సంస్థ ఉంటుంది కదా, దాని అధికారులతోటి ఇమ్మీడియట్ గా వాళ్ళు సమావేశమైనట్టుగా, ఇంటెలిజెన్స్ వర్గాలతో సమావేశమైనట్టుగా ప్రతిదాడి డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే మనం ఏదో ఒకటి తీవ్రవాదాన్ని అంచడంలో అనేక ప్రయత్నాలు సామాజికంగా, ఆర్థికంగా, స్థానికంగా ప్రభుత్వాలు చేయడం లేదా అంటే రాజకీయంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కశ్మీర్లో మనం చూస్తున్నాం. ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ ప్రభుత్వం మొన్నటిదాకా ఉన్నది, ఇప్పుడు రద్దు అయిపోయింది అసెంబ్లీ, అది వేరు విషయం. డెమోక్రటిక్గా ఇండియా ఎప్పుడు పాకిస్తాన్ కశ్మీర్లో ప్రజల్ని డెమోక్రటిక్గానే చూడడం, డెమోక్రటిక్ ప్రభుత్వాలను అందించడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రజల నుంచే వస్తుందా అంటే ప్రజల నుంచి వస్తుందని అయితే మనం అనుకోలేం. చాలామంది భ్రమపడుతుంటారు ఏంటంటే అక్కడి ప్రజలే ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్నారు అనేది. అది కరెక్ట్ కాదు. అది అక్కడి ప్రజలే ప్రత్యేక దేశాన్ని కోరుకుంటే ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉన్నదో, ఇప్పటికి పాకిస్తాన్ అధీనంలో ఉన్నదో, అక్కడి ప్రజలు మాత్రం పాకిస్తాన్లో మేము కలవడానికి సిద్ధంగా లేమని చెప్తున్నారు కదా. ఒకవేళ నిజంగానే వాళ్ళ పాకిస్తాన్లో కలిసి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి ప్రజలు కూడా చెప్పాలి కదా మేము పాకిస్తాన్లో కలుస్తామని. పీఓకే ప్రజలు కూడా ఈరోజు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విషయం, పాకిస్తాన్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి కశ్మీర్ ప్రజలు కూడా వాళ్ళేం మిస్గైడ్ కాలేదు. కాకపోతే తీవ్రవాదాన్ని పెంచి పోషించడంలో అక్కడ ఉన్నటువంటి యువకుల్ని మతాధారంగానో ఇంకేదో ఆధారంగా వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళని తీవ్రవాదం వైపు మళ్లించడం అనేది సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి జరుగుతున్న తప్ప మాసుగా కశ్మీర్ ప్రజల్లో 100కు 100% అట్లనే ఉందనేది మాత్రం మనం నమ్మలేం. కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ కూడా అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కావచ్చు, టూరిజం కావచ్చు, మిగతా విషయాల్లో ఎంతో కొంత మెరుగైన పరిస్థితి తీసుకొస్తున్నది. కానీ మతపరమైన విభజనతోటి తీవ్రవాదాన్ని పెంచి పోషించే పద్ధతి పాకిస్తాన్ ఏదైతే ఉందో అది ప్రమాదంగా కశ్మీర్కు మారుతా వస్తున్నది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నిన్నటి జరిగిన సంఘటన మీద వెరీ సీరియస్ యాక్షన్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి, భారతదేశం నుంచి కూడా ఉండే అవకాశాలను మనం కొట్టేయలేము. గతంలో ఒక సర్జికల్ దాడి కూడా జరిగింది, మనం చూసినాం. అది సర్జికల్ దాడి ఎప్పుడు జరిగింది? యూరీ సంఘటన తర్వాత సర్జికల్ దాడి జరిగింది. ఇప్పుడు కూడా ఇది అత్యంత పెద్ద సంఘటన. దాదాపు ఈ దశాబ్ద కాలంలో అంటే మన సైనికుల మీద అంత పెద్ద దాడి జరగడం అనేది ఇది మొదటిసారి, అంటే ఈ 10 సంవత్సరాలు దాదాపుగా. కాబట్టి దాని ప్రతీకార చర్య కూడా ఎక్కడో ఒక దగ్గర చూపించకపోతే మన రక్షణ దళాలు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన పైనే ఉంది. అటువంటి చర్యలకు డెఫినెట్లీ ఇండియన్ గవర్నమెంట్ అంటే మన సైనికులు పాల్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాకపోతే దీంతో మనకు సమస్య తీరిపోతుందని కాకుండా
డెఫినెట్లీ దీని గురించి మాత్రం కొంత అంతర్జాతీయంగా మనం రాజకీయంగా ఇంకా మరింత ఒత్తిడి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడే కానీ దేశానికి ఏ సమస్య వచ్చినా దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలను పక్కన పెట్టి దేశం కోసం ఆలోచించడం, మాట్లాడడం అనేది అనివార్యం, అవసరం. అందుకనే ఈరోజు ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే ప్రియాంక గాంధీ కావచ్చు, ప్రధానమంత్రి, హోంమంత్రితో సహా దేశంలో ఉన్న ప్రధాన వ్యక్తులందరూ కూడా సంఘీభావంగా మాట్లాడడం, వాళ్ళకు వారి కుటుంబాలకు వాళ్ళ సానుభూతిని తెలియజేయడం, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వడం, దేశానికి రాజకీయాలు వేరుగా దేశ రక్షణ విషయంలో రాజకీయాలన్నీ పక్కకు తొలగిపోవాల్సిందే. దేశాన్ని కాపాడుకునే పనిలో అందరూ కలిసి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లా కలిసి వచ్చిందని కూడా మనం భావించాలి. దేశానికి ఏ సమస్య వచ్చినా పార్టీలు, రాజకీయాలన్నీ తొలగిపోవాల్సినటువంటి సందర్భం. అలా తొలగిపోతే డెఫినెట్లీ అటువంటి సంఘటనలు మనం దేశంలో చాలా చూసినాం. ఒకప్పుడు బంగ్లాదేశ్ వారప్పుడు కూడా అప్పుడున్న అపోజిషన్ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీకి సంఘీభావం తెలిపిన ప్రధానమంత్రిగా ఆ రోజు జరిగినటువంటి బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో దేశానికి సహకరించడం, ప్రతిపక్షాలు, అధికార పక్షానికి ప్రతిపక్షం అందరూ సహకరిస్తారు. కాబట్టి కశ్మీర్ సమస్య పరిష్కారం అనేది ఈరోజు మనం అంతర్జాతీయంగా రాజకీయంగా ఎంత బలోపేతంగా తీసుకుపోతామో అనే దాని మీదనే ఆధారపడి ఉందని చెప్పాలి. ఇలాంటి సర్జికల్ జాడీలు గతంలో మనం చూసినాం. ఇప్పుడు జరగబోయేటువంటి ఎటువంటి చర్య భారతం మనం తీసుకోగలుగుతాం అనేది మాత్రం ఆసక్తిగా ఎదురు చూడాల్సినటువంటి విషయం. ఆ రకంగానే జైషే మహమ్మద్ ఆర్గనైజేషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ను డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ పట్టడమో లేకపోతే అంతం చేయడమో ఏదో ఒకటి జరిగితే కానీ దాని ప్రతీకారం అనేది సరిపోదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు 44 మందే కాకుండా రెగ్యులర్లీ డైలీ కశ్మీర్లో మనం చూస్తున్న సంఘటనలు చూస్తే అటు తీవ్రవాదులు చనిపోవడమే కాకుండా భద్రతా దళాలు కూడా చనిపోతున్నటువంటి సంఘటనలు రోజు ఉంటాయి. ఎవరో ఒకరో, ఇద్దరో, ముగ్గురో. అటువంటి వార్తలు మనం వినకూడదు అనేటప్పుడు ఇటువంటి ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థను మాత్రం అంతర్జాతీయ స్థాయి నుంచి మనం బలోపేతమై ఆ సంస్థను అరికట్టే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం. ఓకే సార్, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఎన్నికల సీజన్ చర్చకు తిరిగి స్వాగతం. సార్, ఏం చెప్తారు? అంటే ఎన్నికల సీజన్ స్టార్ట్ అయింది ఏపీలో. సో ఈ జంపింగ్ జపాంగులు ఇంకా స్టార్ట్ అయిపోయారు. సో నిన్న అవంతి శ్రీనివాస్, మొన్న ఆమంచి కృష్ణమోహన్, ఎట్లా చూస్తారు? ఎన్నికల ముందు జరిగేటువంటి ఈ పరిణామాలను చూసి ఎవరేమో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ టర్మే అయిపోయింది కదా. ప్రజలు 5 సంవత్సరాల కోసం వాళ్ళని ఎన్నుకున్నారు కాబట్టి 5 సంవత్సరాల్లో 99.9 రోజులు అయిపోయినట్టే కదా. ఈ ఒక్క రోజు కోసం అధికార పక్షం కూడా చెప్తోంది వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయినా మాకు ఇబ్బంది ఏం లేదు, ఆల్రెడీ 4 పార్టీలు మారొచ్చారు అవంతి శ్రీనివాస్ అని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ కూడా పూర్తయిపోయాయి, ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ టైంలో రాజీనామా చేసి వెళ్ళడంలో పెద్ద ఉపయోగం ఏం లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది సహజమైన పరిణామం. వాళ్ళ విత్ ఇన్ ది పార్టీలో టీడీపీ ఎంపీలు కదా వాళ్ళు, వైసీపీలో. అతనికంటే మరి వాళ్ళ పార్టీ అధినేత అతనికి మళ్ళీ టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేడనేటువంటి ఇంటిమేషన్ ఉండి అతని పార్టీ మారి ఉండొచ్చు కూడా. అంటే కారణం ఏదైనా కావచ్చు. అంటే గంటా శ్రీనివాసరావు చెప్పారు కదా, ఏదైతే అతనికి కావాల్సినటువంటి సీటు నేను ఇస్తాను, ఇక్కడ నుంచి పోటీ చేయొచ్చు, నేను తప్పుకుంటానని కూడా మాట్లాడారు ఆయన. ఓకే 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 సరే, అది ప్రోద్బలమా, ప్రోత్సాహమా, లేకపోతే అతనిపైనే నమ్మకం లేకపోవడమా, ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. కానీ ఎన్నికల ముందు జరిగేటువంటి ఫిరాయింపులను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఎట్లుండాలంటే కొందరి వ్యక్తిత్వాలు వాళ్ళ స్టేచర్ను బట్టి, వాళ్ళ పాపులారిటీని బట్టి డిపెండ్ అవుతుంది. పార్టీ మారిన వ్యక్తి ఎలాంటి వాడు, అతనికి ఉన్న క్యారెక్టర్ ఏంది, ఆ క్యారెక్టర్ బాగా ఉపయోగపడగలుగుతుందా పబ్లిక్లో అనేదాన్ని మనం కొలమానం తీసుకొని చూడాల్సిందే. కానీ పోయిన ప్రతి వాళ్ళతోటి ఫలానా పార్టీకి నష్టం జరుగుతుంది, ఫలానా పార్టీకి లాభం జరుగుతుందని చెప్పలేము. కొందరి స్టేచర్స్ అట్లా ఉంటాయి పొలిటికల్గా. అటువంటి స్టేచరు అవంతి శ్రీనివాస్కి ఉందా లేదా అనేది నాకు పూర్తిగా తెలియదు, కొత్తగా వింటున్నటువంటి పేరు కాబట్టి. అంటే మాస్గా పబ్లిక్లో ఒక పాపులారిటీ ఉన్నటువంటి నాయకుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారినప్పుడు కొంత అవతలి పార్టీకి లాభం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి పాపులారిటీ ఉన్న నాయకులు ఏమి మారిన వాళ్ళు అని అనిపించదు. స్థానికంగా వాళ్ళ పరిస్థితులు ఏందని మనకు తెలియదు. ఈ ఎన్నికల ముందు జరిగే ఈ ఫిరాయింపుల వల్ల ఏదో పార్టీకి లాభం, పార్టీకి నష్టం అని చెప్పడానికి కూడా వీల్లేదు. కొన్ని సందర్భాల్లో అన్పాపులర్ అయినటువంటి లీడర్లు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు ఆ వెళ్ళిన పార్టీకి నష్టం జరుగుతూ ఉంటుంది. అటువంటి సంఘటనలు కూడా మనం చాలా చూసినాం గతంలో. కాబట్టి వీళ్ళ వ్యక్తిత్వాల మీద, వీళ్ళ క్యారెక్టర్ మీద డిపెండ్ అవుతుంది పార్టీ ఫిరాయింపులు జరగడం వల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనేది.
కానీ ఇక్కడ పెద్దగా కౌంట్ చేయాల్సిన సందర్భం అయితే కాదు నాకు తెలిసి. ఎందుకంటే బలమైన రెండు పార్టీలుగా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు. అంతేందుకు వైసీపీ నుంచి కూడా తెలుగుదేశంలో కొందరు వచ్చినట్టు కూడా ఈ మధ్యన వార్తలు చూసినాం. కాబట్టి ఇటువైపు పోవడం అటువైపు పోవడం అనేది సహజ పరిణామం. నిజంగానే ప్రభుత్వం పర్ఫార్మెన్స్ ఏంది, ప్రతిపక్షం యొక్క బలం ఏంది అనేది ఇక్కడ మనకు కులమానం తప్ప ఈ పోతున్న పార్టీ ఫిరాయింపుల వల్ల పెద్దగా పొలిటికల్ చేంజ్ వస్తుంది అనే స్టేచర్ ఉన్న నాయకులే మారినట్టయితే కనపడలే మనకు. కాకపోతే కొందరు స్టల్వార్ట్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు టీడీపీకి రావడం అనేది కొంత చేంజ్ అనేది కనపడేది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కు టీడీపీకి అక్కడ అలయన్స్ లేదనేది మనకు తెలిసిన విషయం. అయితే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు స్టల్వార్ట్స్ చాలా మంది ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలోకి రాబోతుండని విన్నాం. అట్లనే కిషోర్ చంద్రదేవ్ ఈజ్ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ ఏపీలో. గతంలో కాంగ్రెస్ ఎంపీ కూడా చాలాసార్లు చేసినటువంటి వ్యక్తి. అతనికో స్టేచర్ ఉంది, అతనికో పాపులారిటీ ఉంది. అతను కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడం ఇవి కొంత సంకేతాలు ఇవ్వగలుగుతాయి. అటువంటి స్టల్వార్ట్స్ ఉన్నప్పుడు వాళ్ళు పార్టీ మారినప్పుడు అటువంటి ఇమేజ్ అటువంటిది కనపడవచ్చు. కానీ సాధారణమైనటువంటి నాయకులు పార్టీలు మారడం వల్ల వాళ్ళకున్న స్టేచర్ను బట్టి ఇంకో పార్టీకి లాభం జరుగుతుంది అని మనం అనుకోలేము. ఎందుకంటే అంత గిటాన్ అయ్యేటువంటి స్థాయి ఆ నాయకుల్లో ఉండాలి. ఉన్నప్పుడే ఆ ఇంప్రెషన్ కానీ ఇప్పుడు ఎట్లుంటుంది, కిషోర్ చంద్రదేవ్ మారిండు అనుకుందాం, సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలోకి వచ్చిండని అనుకుందాం. వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఏపీ వైడ్గా దాని ఇంప్రెషన్ అనేది ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయిలో పాపులర్ లీడర్లు కాబట్టి. కానీ చిన్న చిన్న లీడర్లు అన్పాపులర్గా లోకల్గా మాత్రమే తెలిసిన నాయకులు పార్టీలు మారడం వల్ల పెద్దగా చేంజ్ వస్తుందని అయితే నేను అనుకోను. స్థానికంగా ఉంటే ఏమైనా కొద్దిగా గొప్ప తేడా పడవచ్చు, కానీ స్టేట్ వైడ్గా దాని ప్రభావం పడే అవకాశాలు మాత్రం పెద్దగా ఉండేయని చెప్పుకోవాలి. మీతో మాట్లాడడానికి చిత్తూరు నుంచి కాలర్ లైన్లో ఉన్నారు సార్ లోక్నాథ్ గారు. లోక్నాథ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, మాట్లాడండి సార్ చెప్పినట్టు ఎన్నికల సమయంలో ఫిరాయింపులు సహజమే, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చేసే నాయకులు మారితే దానిపైన ఎఫెక్ట్ తిరిగి వాళ్ళ స్వప్న కోసం వెళ్ళిన వారి గురించి వెళ్లే వారి గురించి పెద్దగా పార్టీకి నష్టం లేదు సార్. అట్లా ఆమంచి కానీ అవంతి కానీ వాళ్ళపైన పార్టీ చాలా ప్రాధాన్యత ఇచ్చింది. కానీ వాళ్ళు చివరి నిమిషాలు మారారంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం మేము భావిస్తున్నాం సార్. వాళ్ళకు చంద్రబాబు కానీ ఆ పార్టీ కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది, నిధులు విడుదల కూడా చాలా చేసింది. కానీ చివరి నిమిషంలో వాళ్ళు మారడం వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు నష్టం చెప్తే వెళ్ళిపోయిన టీడీపీకి నష్టం ఉండదు సార్. అదేవిధంగా వాళ్ళకి ఏదో పార్టీకి కూడా వాళ్ళ వల్ల లాభపడుతుంది మీరు భావించడం లేదు సార్. రైట్, థ్యాంక్ యూ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉంది సార్ గోపాలరావు గారు. గోపాలరావు గారు గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. విత్ యువర్ పర్మిషన్ సార్. సార్ నిన్న జరిగిన దానికి 44 మంది జవాన్లకి దేశం మొత్తం సంతాపం చెప్పాల్సిన పరిస్థితి సార్. ఎందుకంటే చాలా బాధాకరం అండి. అవును, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మన భారతదేశం కాశ్మీర్ కి ప్రకటిస్తుంది, కాశ్మీర్ కి బడ్జెట్ లో ఇస్తుంది. కానీ అయినా కానీ ఈ చైనా పాకిస్తాన్ వాళ్ళ దుర్మార్గం వల్ల ఈ విధంగా జరగటం చాలా బాధాకరం విషయం సార్. సార్ రన్నింగ్ కామెంట్ గురించి చెప్తున్నాను సార్. ఇట్లా వైసీపీలోకి టర్న్ అయిన వాళ్ళకి మాత్రం రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడుతున్నాడు, మళ్ళీ రాష్ట్ర ప్రజలు వీళ్ళు ఎవరైనా టర్న్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చెప్పి నా ఆలోచన సార్. రైట్, శ్రీనివాసరెడ్డి ఏం చెప్తారు? అంటే ఏపీ ప్రజలు మొత్తం చెప్తున్నారు ఈ చిన్న చిన్న నాయకులు వెళ్ళడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, టీడీపీ గవర్నమెంట్కి టీడీపీ ఏదైతే పార్టీకి పెద్ద నష్టం జరిగే అవకాశం ఏం లేదని చెప్తున్నారు. అంటే ఒకటి పవన్ గారు, రాజకీయాల్లో ఆస్పిరెంట్స్ బాగా పెరిగిపోతున్నారు. జనాభా ఎట్లా పెరుగుతుందో రాజకీయాల్లో ఆస్పిరెంట్స్ కూడా ఆ రకంగానే పెరుగుతారు. జనాభా పెరిగినప్పుడు రాజకీయాల్లో నాయకులు కూడా పెరుగుతారు కదా, అది న్యాచురల్. అది అయితే ఎవరికి ఎక్కడ సీటు ఖాయం కానప్పుడు ఇంకో పార్టీ వైపు చూడడం సహజమే. ఇప్పుడు చిన్న చిన్న నాయకులు కూడా కొందరు జనసేనలో కూడా పోతున్నట్టు కనపడుతున్నది, కొందరు అటు నుంచి టీడీపీలోకి వస్తున్నారు, ఇటు నుంచి వైసీపీలోకి పోతుంది. అంటే టికెట్ అష్యూరెన్స్ ఎక్కడ దొరుకుతుంది, ఏ పార్టీలో దొరుకుతుంది అనే కోణంలో మాత్రమే ఈ ఫిరాయింపులు జరుగుతున్నాయని నా అభిప్రాయం. ఇక టికెట్ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కావడం కోసం, టికెట్ కోసం ఆరాటపడడంలో జరుగుతున్న ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ప్రజా తీర్పు మీద పెద్దగా ప్రభావం పడుతుందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఏపీ ప్రజలు అనేక అంశాల్లో
ఇప్పటికే మాక్సిమం మెజారిటీ పీపుల్ అంటే వాళ్ళ పనితనం పైన వాళ్ళకు నమ్మకం లేదంటారా? అంటే వాళ్ళు సమర్థవంతంగా వాళ్ళ నియోజకవర్గంలో కరెక్ట్ గా పనిచేస్తుంటే అధిష్టానం ఎట్లాగో టికెట్ ఇస్తుంది కదా. ఇస్తుంది అంటే నమ్మకం లేనప్పుడు కూడా జరుగుతుంది. రెండోది ఏంటంటే రాజకీయాల్లో ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ ఎవరిని తప్పించి ఇంకెవరికి టికెట్ ఇస్తారో అనేటువంటి అనుమానాలు కూడా పెరుగుతుంటాయి. విత్ ఇన్ ది పార్టీలో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటాయి. బహుశా మనకు బయట లోకానికి తెలియదు కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళకి అంతర్గతంగా అర్థమవుతుంటుంది. కాబట్టి అటువంటి ఫిరాయింపులు జరగవచ్చు. దాన్ని పెద్దగా కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మ్యాండేట్ మీద, పీపుల్స్ మ్యాండేట్ మీద దీని ప్రభావం పెద్దగా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏపీలో మ్యాక్సిమం 60-70% పీపుల్ దే ఆర్ డిసైడెడ్. అంటే వాళ్ళు ఎవరికి ఓటు వేయాలని ఒక నిర్ణయానికి వచ్చిన ఓటర్లే మ్యాక్సిమం మెజారిటీగా ఉన్నారు. ఏమున్నా ఒక 30-40% పీపుల్ కోసమే ఇప్పుడు క్యాంపెయిన్ జరగాలి, ఎన్నికల ప్రచారం జరగాలి. పార్టీలు తన మేనిఫెస్టోలను, హామీలను ప్రజలకు చెప్పాలి. వాళ్ళు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతారు ఎవరు గెలవాలి అనే దానికి. కాబట్టి 60-70% డిసైడ్ అయిన పీపుల్ మీద ఈ పార్టీ మారుతున్న వాళ్ళతోటి పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు. ఎందుకంటే డిసైడ్ అయిన ప్రజలు ఉన్నప్పుడు వీళ్ళ మార్పులు అక్కడ పెద్దగా చేంజ్ తీసుకొచ్చేది ఏముంటుంది? ఏమీ ఉండదు. కాకపోతే రాజకీయాల్లో ఆస్పిరెంట్స్ ఏ రకంగానే పెరుగుతుంటారో ఆ రకంగా పార్టీ ఫిరాయింపులు కూడా పెరుగుతుంటాయి. కానీ ఆన్ ది హోల్గా వాట్ ఈజ్ టీడీపీ, వాట్ ఈజ్ వైసీపీ అనేది ఇక్కడ ప్రజలు ప్రధానంగా చూస్తారు. మారిన వ్యక్తులు, మారిన అభ్యర్థులు, పార్టీలు మారిన వాళ్ళ వల్ల పెద్దగా ప్రజా తీర్పులో పెద్ద బ్రహ్మాండమైన మార్పు వస్తుందని ఆశించడం మాత్రం కరెక్ట్ కాదు. రైట్, ఓకే. కోదాడ నుంచి కాలర్ ఉన్నారు సార్, రామాంజనేయులు గారు. రామాంజనేయులు గారు నమస్కారం సార్. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నేను పార్టీ మారారు కదా ఆమంతి గారు, వాళ్ళు పార్టీ మారినంత మాత్రాన పార్టీగా నష్టమే లేదు. అదొకటను నేను జమ్మూ కాశ్మీర్ జరిగిన సంఘటన కూడా కొద్దిగా బాధగా ఉంది. దానికోసం ఈ రాజకీయ నాయకులు కూడా పక్కన పెట్టి కొద్దిగా వాళ్ళ కోసం కృషి చేయాలని కోరుతున్నాను సార్. రైట్, ఓకే అండి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. వైజాగ్ నుంచి ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు సార్, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. మీ టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి నేరుగా మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. హలో సార్, ఏబిఎన్ వారికి శ్రీనివాసరెడ్డి గారికి నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి.